శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎంత శ్రద్ధాభక్తులతో ఆరాధన చేస్తే అంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆ జగన్మాత. సాక్షాత్తు లలితా మహాత్రిపుర సుందరునికి దండినిగా వ్యవహరిస్తుంది ఆ బృహత్ వారాహి. వారాహిలో అనేక రకమైనటువంటి మంత్ర విభేదాలు ఉన్నవి. మీకు గురువుగారు చెప్పేటటువంటి విధి విధానాల్లో శాస్త్ర ప్రమాణాన్ని అనుసరిస్తూ చేసేటటువంటి పద్ధతులన్నీ కూడా ఉన్నవి. అయితే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధన చెయ్యాలి అనంటే చక్కగా ఈ యొక్క చిన్న మంత్రం జోడించి వారాహి యొక్క 16 ఉపచారములతో లేదా పంచ ఉపచారాలతో కూడా అమ్మవారిని అష్టోత్తర సహస్రనామాలతో కూడా ఆరాధన చేసి మనసుకి నచ్చినటువంటి నైవేద్యాన్ని భగవతికి మనస్ఫూర్తిగా సమర్పణ చేసుకోవచ్చును. రోజుకొక చప్పున నైవేద్యాన్ని ఎక్కడా సమర్పణ చెయ్యాలని చెప్పబడలేదు. మనకి అవకాశాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పణ చేసుకోవచ్చును. అలాగే ఏ రకమైనటువంటి వస్త్రధారణ చేసి మంత్రజపాన్ని పూజ చేయాలి అని అడుగుతున్నారు. అది కూడా ఏ నియమము లేదు. కావాలి అనంటే రక్త వస్త్రం అంటే ఎర్రని వస్త్రాన్ని ధరించి చెయ్యవచ్చును. రుద్రాక్షమాలని జపం మాల కింద వాడుకోవచ్చును. తరువాత ఈ యొక్క మంత్రాన్ని జోడించి 16 ఉపచారాలు మనం అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ఆవాహయామి పుష్పం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ఆవాహన రత్నగజముడ సింహాసనం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః స్నానం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః వస్త్రం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ఆభరణ అలంకార పుష్పమాలికాం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి నమః. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః హరిద్ర కుంకుమలేపనం సమర్పయామి నమః. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః. ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరము కానీ సహస్రనామం కానీ చెప్పుకొని తర్వాత ధూపం ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ధూపమాగ్రాపయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః దీపం దర్శయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః. ఇక్కడ నైవేద్యాన్ని మనసపూర్తిగా అమ్మవారికి సమర్పణ చేయండి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ఒక నీటి చుక్కని ఆ యొక్క నైవేద్యం మీద సమర్పణ చేసి అమ్మ ఈ యొక్క నైవేద్యాన్ని స్వీకరించు తల్లి అని చెప్పేసేసి మీరు ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పణ చేయవచ్చు. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః తాంబూలం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః నీరాజనం. ఇక్కడ చక్కగా హారతి మీకు మంగళం హారతి పాటలు ఏవైనా వస్తే అక్కడ పాడుకోవచ్చు. లేదా మంగళహారతి నీరాజనం సమర్పయామి నమః అమ్మవారికి సమర్పణ చేసి ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి నమః 3 సార్లు ప్రదక్షిణం చేసుకోండి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి నమః. ఆడవారైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి. మగవాళ్ళైతే అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఐం గ్లౌం ఐం వారాహిదేవ్యే నమః
సకలారాధనం సురచితం. కొన్ని అక్షితలు చేతిలో వేసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని సర్వం పూజాం భగవతి పాద చరణారవిందార్పణమస్తు అని ఆ పాదాల మీద అమ్మవారికి పూజ అంతా కూడా అర్పణం చేసి, భగవతి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము ఎప్పుడు నా చేతిలోంచి 10 మందికి అన్నం పెట్టేటటువంటి స్థితిని కలగజేయమని, నన్ను ఈ బాధల నుండి విముక్తి పొంది సంపూర్ణమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య చింతనముల చేత గురుకృప దైవకృప తల్లిదండ్రుల యొక్క కృప ఎప్పుడూ నా మీద ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు శుభప్రదంగా చేసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు ఒక బాలకి ఒక కన్యకి ఒక సుహాసునికి కూడా వస్త్రం పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి సౌభాగ్య ద్రవ్యములు ఇచ్చి వారికి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.